సో ఎవరికి 4 years పెడతారో, ఎవరికి బీటెక్ ప్లస్ ఎంఎస్ పెట్టాలనుకున్నట్లయితే ఒలింపియాడ్లో జనరల్గా డిఫరెంట్ లెవెల్స్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇంతకుముందు వేరే వీడియోలో అయితే డీటెయిల్గా చెప్పాము. ఇప్పుడు బ్రీఫ్ చేశాను నేను మీకు. ఎవరైతే ఇండియా తరపున రిప్రజెంటేషన్ చేస్తారో, ఒక 6 చేస్తారండి మనకి జనరల్గా 5+1. ఈ 6 ఎవరైతే రిప్రజెంటేషన్ ఇండియా తరపు నుంచి మీకు చేస్తారో వాళ్ళందరూ కూడా బీటెక్ ప్రోగ్రామ్కి డైరెక్ట్గా అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. ఎవరైతే నేషనల్ లెవెల్ వరకు వెళ్ళి క్యాంప్కి వెళ్తారో, ఓసీఎస్సీ క్యాంప్స్ అని అంటూ ఉంటారండి, నేషనల్ క్యాంప్కి ఎవరైతే వెళ్తారో ఆ క్యాంప్కి వెళ్ళినటువంటి విద్యార్థులు ఓన్లీ బీటెక్ ప్లస్ ఎంఎస్కి మాత్రమే అప్లై చేయాలి. అంటే ఇంటర్నేషనల్కి వెళ్ళే వాళ్ళకేమో డైరెక్ట్ ఆపర్చునిటీ ఇచ్చారు బీటెక్కి. ఒకవేళ నేషనల్ లెవెల్లో ఆగిపోతే, నేషనల్ టాప్ లెవెల్లో ఆగిపోతే అప్పుడు బీటెక్ ప్లస్ ఎంఎస్ అప్లై చేసుకుని అవకాశం ఉంటుంది. ఇది మేజర్గా డిఫరెన్స్. ఏ సబ్జెక్టులు ఉన్నాయి ఏంటి, అప్లికేషన్ మీరు చూసినట్లయితే, నోటిఫికేషన్ చూసినట్లయితే మీకు 13 ఫిబ్రవరిలో పడింది. 30th ఏప్రిల్ అనేది మనకి డెడ్లైన్ ఉంటుంది. ఇది డైరెక్ట్గా ఎంట్రన్స్ ఎగ్జామ్ ఇంకేమి ఉండదు. ఆల్రెడీ ఒలింపియాడ్లో ఎవరైతే లాస్ట్ 4 years అని గుర్తుపెట్టుకోండి. చాలామంది 10th అయిన తర్వాత గ్యాప్ వచ్చిన 1 year, అప్పుడు కూడా లాస్ట్ 4 years తీసుకుంటారు తప్ప 9th క్లాస్లో మీకు వచ్చినటువంటి మెడల్ తీసుకోరు. దే స్ట్రిక్ట్లీ కన్సిడర్ ఓన్లీ ఫర్ ద లాస్ట్ 4 years అచీవ్మెంట్స్ అంతే.